ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో స్టార్ వాకర్స్ క్లబ్ క్రీడాకారులతో ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు టీడీపీని నమ్మే పరిస్థితి లేదన్నారు. రాజధానిపై తెలుగుదేశం పార్టీ స్టాండ్స్ ఏంటో చెప్పగలరా అని ప్రశ్నించారు. కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణాన్ని కూలతోసింది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుకు ఎప్పుడు ఎన్నికలు యావ తప్ప ప్రజా సంక్షేమం పట్టదన్నారు. సంవత్సరాల తెలుగు రాష్ట్రంలో 4 సీపోర్ట్లు ఒక ప్రభుత్వ కాలంలో శాంక్షన్ ఇచ్చి పనులు ప్రారంభించి రేపమాపో ప్రారంభానికి నోచుకుంటున్నటువంటి స్థితి ఈ 75 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా జరిగిందా? అందరూ ఆవేదన చెందుతుండేవాళ్ళు. దేశంలో అతి పెద్ద తీరం కలిగినటువంటి రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, గుజరాత్ తర్వాత. గుజరాత్ లో అన్ని పోర్ట్లు ఉన్నాయి. అంత పెద్ద ఎత్తున దానివల్ల ఎకానమీ అంతా డెవలప్ అయ్యింది. ఎందుకు ఈ రాష్ట్రంలో చేయలేకపోతున్నారంటే చేయలేకపోయినాం. గడిచిన 75 సంవత్సరాలు ఎవరు చేయలేకపోయారు. ఈ ప్రభుత్వ కాలంలో 4 పోర్టులు. అందులో గొప్ప విషయం ఏంటంటే మన జిల్లాలోనే టెక్కలి వద్ద మూలపేట దగ్గర 4,000 కోట్లతో పోర్టు శాంక్షన్ ఇచ్చి టెండర్స్ పిలిచి కన్ఫర్మ్ చేసి పనులు ప్రారంభించి మరొక 6 మాసాల్లో ఒక బెర్త్ ప్రారంభానికి నోచుకుని ప్రపంచంతో శ్రీకాకుళం మొదటిసారిగా కనెక్ట్ కాబోతుందని మీకు సందర్భంగా మనం చేస్తాం. ఉదాహరణకు నీరు తీసుకెళ్ళండి, ఎంత అవసరం చెప్పండి. ప్రతి నాయకుడు వచ్చి చూసి వెళ్ళాడు. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. అనేక సార్లు చూసావు కదా నువ్వు. కేవలం గ్రౌండ్ వాటర్ వల్లనే కిడ్నీస్ ఫెయిల్ అయిపోతున్నాయి. ఆ కుటుంబాలు జీవోత్సవాల్లాగా అయిపోతున్నారు. వాళ్ళ బేదరికం, వాళ్ళ పద్ధతి, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ నిస్సహాయ స్థితిని నువ్వు చూసావు కదా. ఏం అటెంప్ట్ చేసావు నువ్వు చెప్పు. నువ్వు పెద్ద ముఖ్యమంత్రి, పెద్ద సీనియర్ అని చెప్తావు. ఏం అటెంప్ట్ చేస్తావు? పైగా నీకు శ్రీకాకుళం జిల్లా ఎంత ఉండాలి నీకు ప్రిఫరెన్స్ లో? 100% సీట్లు గెలిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి మీ పార్టీకి. బాధ్యత లేని ప్రభుత్వాలు అయితే ఇలా చేస్తాయా? బాధ్యత ఉన్నాడు అనుకుంటున్నాడు. ఏం చేశాడో చెప్పమనండి. ఇతను 5 సంవత్సరాలు ఉన్నాడు, 14 సంవత్సరాలు ఏం చేశాడో చెప్పమనండి. 13 జిల్లాలు కలిగినటువంటి రాష్ట్రానికి 23 సంవత్సరాలు వచ్చినప్పుడే కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటిది ఒక్కటి నువ్వు పెట్టించలేని స్థితిలో, అడగలేని స్థితిలో మీరుంటే ఏం మీకు ఎన్నుకోనేం ప్రయోజనం? మళ్ళీ మీ గవర్నమెంట్ వచ్చినా, మీరు ఎన్నికైనా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఏ అంశానైనా పరిష్కరించేటువంటి